యేసుని కృప నన్ను విడువదు, యేసు నిబంధన త్వరదు. పర్వతములు తొలగిపోయినను, దిశలు తత్తరిల్లినను, యేసుని కృప నన్ను విడువదు, యేసు నిబంధన త్వరదు. యేసుని బట్టి నేను సంతోషించేదన్, యేసుని బట్టి నేను బలపడేదన్, నా యేసుని బట్టి నేను నడచెదను విశ్వాసయాత్రలో. యేసుని బట్టి నేను సంతోషించేదన్, యేసుని బట్టి నేను బలపడేదన్, నా యేసుని బట్టి నేను నడచెదను విశ్వాసయాత్రలో. ప్రభు నామానికి స్తోత్రములు. సత్యవాక్యేశ్వరం ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలోంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. కేసయా, నువ్వు కార్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తమును బట్టి నా ప్రియ తండ్రిని కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా నైనా వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క హృదయం లేస్తున్నాంలో తెరవబడును గాక. ప్రభా, నీ వాక్యమునైనా ప్రభా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగని సెలవిచ్చిన మా తండ్రి, ఇదిగో నీ వాక్యం వెల్లడగుతుండగా నా ప్రభా ప్రతి అంధకారం ఇస్తున్నాంలో తొలగిపోయి ప్రభా నీ వెలుగు వారి జీవితాల మీద ప్రకాశించినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ప్రతి జీవితాన్ని మీరే బలపరచమని, నన్ను మరుగు చేసి మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామం పేట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సిలువలో పలికిన 7 మాటల్ని మనము ధ్యానిస్తున్నాం. మొదటి మాటగా యేసుక్రీస్తు ప్రభు ఆయన పాపుల విషయంలో ఏ విధంగా క్షమాపణ అడుగుతూ ఆయన సిలువలో వేలాడుతూ రక్తసిక్తమైనటువంటి ఆ యొక్క దేహంలో ఉన్నప్పటికీ కూడా అంత బాధ అనుభవిస్తూ కూడా పాపులైనటువంటి మనందరి కొరకు కూడా ఆ సమయంలో ఆయన సిలువ వేసిన వారిని, అపహసించిన వారిని, హేళన చేసిన వారిని, ఆయన యొక్క వస్త్రములు చీట్లు వేసుకున్న వారందరి నిమిత్తము మాత్రమే కాక సమస్త మానవాళి నిమిత్తము కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థించాడు. ఆ క్షమాపణ ప్రార్థనే ఈ రోజుకి ప్రతి ఒక్క పాపి రక్షించబడటానికి ఒక కృప అనుగ్రహించబడింది అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఆ తర్వాత రెండోదిగా మనం చూసుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు నిశ్చయతతో కూడిన వాగ్దానము చేశాడు పాపులకి. ఏంటిదంటే, యేసు దగ్గరికి ఎవరైతే విశ్వాసంతో వస్తారో, ఎవరైతే వారి పాపాల నిమిత్తం యథార్థంగా పశ్చాత్తాపడి దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి ఇష్టపడతారో అలాంటి వారందరికీ కూడా ఆ యొక్క కుడి పక్కన ఉన్నటువంటి దొంగ మనవిని దేవుడు ఏ విధంగా ఆలకించి క్షమాపణ ఏ విధంగా అనుగ్రహించి నిశ్చయంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని దేవుడు వాగ్దానం చేశాడో మనము ధ్యానించాం. మూడవదిగా దేవాది దేవుని యొక్క బాధ్యత గల ప్రేమ. ఆయన సిలువలో బాధించబడుతున్నప్పటికీ ఆ నొప్పి అనుభవిస్తూ కూడా ఆయన ఇతరుల యొక్క ఎడబాటులు ఆయన కలుసుకొని ఆయన బాధ్యతని అప్పగించాడు. బాధ్యత గల ప్రేమను ఆయన కనపరిచాడు. మరియని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నమ్మకమైన శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించాడు. ఆ తర్వాత ఇదిగో నీ కుమారుడని మరియకి యేసుక్రీస్తు ప్రభు యోహాన్ని అప్పగించాడు. అక్కడ దేవాది దేవుని యొక్క బాధ్యత ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ విధంగా తండ్రి అయిన దేవుని చేత అక్కడ సిలువలో ఏ విధంగా పాపమునకు శిక్ష ఆయన భరిస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. కాబట్టి ఆ యొక్క తీర్పును ఆయన భరిస్తున్నప్పుడు, ఆ శిక్షను ఆయన భరిస్తున్నప్పుడు, తండ్రి అయిన దేవుని యొక్క చెయ్యి ఆయనని విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క ఎడబాటు విషయంలో యేసుక్రీస్తు ప్రభు నా దేవా నా దేవా నీవు నా లేల చెయ్యి విడిచితివి అనేటువంటి మాటని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత 5వ మాటగా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను దప్పిగొని ఉన్నాను అంటున్నాడు. ఎవరి కొరకు యేసుక్రీస్తు ప్రభు దప్పిగొని ఉన్నాడంటే నశించిపోతున్నటువంటి వారి కొరకు ఆయన దప్పిక గొని ఉన్నాడు. మనం ఆయన దప్పిక తీర్చవలసినటువంటి వారమై ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించాం. ఈరోజు 6వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసుకుంటే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని రాయబడింది. ఇక్కడ మన లేఖనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కార్యం అంతటిని కూడా ఆయన సంపూర్తి చేసినట్టుగా, ఆ కార్యం అంతటిని కూడా ఆయన
సమాప్తము చేసినట్టుగా ఇక్కడ లేఖనము మనకి సెలవిస్తుంది. వాక్యం వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుకి ఏ పని అయితే తండ్రి అయిన దేవుని చేత అప్పగించబడిందో, ఏ పని నిమిత్తం అయితే తండ్రి చేత ఆయన ముద్రించబడి ఈ లోకానికి జీవాహారంగా పంపబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు ఏ చిత్తమును బట్టి ఈ లోకానికి ఆయన పంపబడ్డాడో, అనుగ్రహించబడ్డాడో, ఆ యొక్క కార్యం అంతా కూడా యేసయ్య సంపూర్తి చేశాడు, యేసయ్య సమాప్తము చేశాడు. ఆయనకు అప్పగించినటువంటి పనిని సమాప్తము చేశానన్నాడు, కానీ నేను సమాప్తం అయిపోయాను ఆ పనులు అని చెప్పి ఆయన చెప్పలేదు. వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 17:4 చూసుకుంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి చేసినటువంటి ప్రార్థన మనకి కనబడుతుంది. ఆ ప్రార్థనలో ఒక మాటగా ఆయన అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు ఏదైతే పనిని అప్పగించావో ఆ పనిని నేను సంపూర్తిగా నేను చేసి భూమి మీద నేను మహిమపరిచాను అని చెప్పి అంటున్నాడు. ఏ పనిని తండ్రి అయిన దేవుడు యేసయ్యకి అప్పగించాడని మనం లేఖనంలో చూసుకున్నట్లయితే, యేసయ్య నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ లోకానికి పంపబడ్డాడు. ఆ తర్వాత పాపి అయినటువంటి మనుషుణ్ణి తండ్రి అయిన దేవునితో సమాధాన పరచటానికి యేసయ్య ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ లోకంలో ఉన్న సమస్తమైనటువంటివన్నిటినీ కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా వాటన్నిటిని కూడా ఆయనతో సమాధాన పరచుకోవాలి అనేది తండ్రి యొక్క అభిష్టమై ఉన్నదని, తండ్రి యొక్క ఇష్టమై ఉంటుందని కూడా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పంపబడ్డాడంటే, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో బంధించబడినటువంటి ఆ యొక్క మనుషులను అంధకార సంబంధమైన అధికారంలో నుండి వారిని విడుదల చేసి దేవుని యొక్క యేసుక్రీస్తు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేశాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే మనుషులను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా తండ్రి చేసినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పాప శాప రోగ దారిద్ర మరణములు కలిగేటువంటి ఆ శిక్ష అంతా కూడా మొదటి ఆదాము ద్వారా ఏవైతే ఈ లోకంలో మానవుడు అనుభవిస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా, ఆ పనంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన కడపటి ఆదాముగా సిలువలో ఆ యొక్క శిక్షను భరించుట ద్వారా వాటన్నిటిని కూడా ఆయన సమాప్తము చేశాడు. అంటే ఆదాము ద్వారా వచ్చిన పాపము, శాపము, రోగము, దారిద్రము, మరణము ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో సమాప్తము చేశాడు. ఆ కార్యం అంతటిని కూడా సమాప్తము చేశాడు. ఆదాము ద్వారా సంక్రమించిన వాటన్నిటిని కూడా సిలువలో యేసయ్య సమాప్తి చేశాడు. ఈరోజు చాలా మటుకు క్రైస్తవులకి యేసయ్య సిలువలో చేసిన బలియాగం గురించినటువంటి గ్రహింపు లేక, ఇంకా పాపముల నిమిత్తం ఇంకేదో బలి అర్పించాలని, ఆ పాపముల నుంచి విడిపించబడాలని ఇంకేదో మానవ ప్రయత్నము చేస్తూ ఇంకా ఏదో ప్రయాస పడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే, నీ యొక్క సొంత ప్రయాస చేత నువ్వు ఎంత మాత్రం విడుదల పొందలేవు. నీ యొక్క సొంత ప్రయత్నము చేత పాపము నుండి నువ్వు ఎంత మాత్రం కూడా విడిపించబడి మోక్ష రాజ్యానికి నీ సొంత శక్తితో, నీ సొంత ప్రయత్నముతో, నీ సొంత ఏర్పాటుతో, నువ్వు ఏర్పాటు చేసుకున్న సొంత మార్గములో నువ్వు ఎంత మాత్రము కూడా నువ్వు దేవుని యొక్క రాజ్యమునకు ప్రవేశించలేవు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించుట ద్వారా ఆయన ఒక మంచి ఏర్పాటు చేశాడు. పాపి యేసు రక్తము ద్వారా తండ్రిని సమీపించటానికి, తండ్రి దగ్గర ఉండటానికి, ఆ తర్వాత తండ్రితో సమాధాన పరచబడటానికి ఏదేదైతే మానవుడు పోగొట్టుకున్నాడో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనము పొందుకోవడానికి, అనుభవించటానికే యేసు ఈ లోకానికి పంపబడ్డాడు తండ్రి అయిన దేవుని చేత. ఈ పనంతటి విషయంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఈ పనంతటిని కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు తండ్రి చిత్తం జరిగించడమే నాకు ఆహారం అని చెప్పి ఆయన ఆ విధంగా తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని ఆయన భూమి మీద నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, మనం లేఖనంలో చూస్తే ఆ 3.5 సంవత్సరాలంతా కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అప్పగించిన పనంతటిని కూడా ఆయన సంపూర్తి చేశాడు, ఆయన సమాప్తము చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అనేకమైనటువంటి ఆటంకాల మధ్యలో సైతము తండ్రి అయిన దేవుని చేత అప్పగించబడిన పనిని ఎంత మాత్రం నిర్లక్ష్యము చేయలేదు. శోధనలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, హింసలు వచ్చినప్పటికీ, ఎన్ని ఎదురైనప్పటికీ కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము, తండ్రి అయిన దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క పనిని మాత్రము ఆయన ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యము చేయక, ఎంత మాత్రం దాన్ని మధ్యలోనే విడిచిపెట్టి ఇంకా నాకు చేత కాదు అనకుండా ప్రతి క్షణము కూడా ఆయన దేవునికి తనను తాను అప్పగించుకొని సిలువలో ఆయన గొప్ప బలియాగాన్ని చేశాడు. ఆయనని బలిగా అర్పించబడ్డాడు అని లేఖనము మనకి తెలియపరుస్తుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ పనంతటిని కూడా ఆయన సమాప్తము చేశాడంటే, పాపికి దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ విషయంలో ఆ కార్యం అంతటిని కూడా ఆయన సమాప్తము చేయడంలో మానవాళికి ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఇంకా ఎవరో రక్షకుడు గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకా ఎవరినో రక్షణ నిమిత్తం
నిమిత్తం వెంబడించాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత మీరు రక్షించబడటానికి, మీ పాపములకు ప్రాయశ్చిత్తము కలగడానికి, మీ పాపాలు క్షమించబడటానికి ఇంకా ఎవరో మనిషిని నువ్వు వెంబడించక్కర్లేదు, ఎవరో మనిషి సహాయం అడగక్కర్లేదు, ఏదో జంతువుల రక్తాన్ని నువ్వు చిందించాల్సిన, బలి అర్పించాల్సినటువంటి పని లేదు అని సమస్త మానవాళికి అర్థం అవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు అయిన ఆ గొల్గతా కొండ మీద, కపాల స్థలం అనబడేటువంటి ఆ స్థలం మీద ఆయన యేసయ్య సిలువలో ఆయన గొప్ప బలియాగము చేశాడనే సత్యాన్ని గ్రహించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ విషయంలో ఈ కార్యం అంతటిని కూడా రక్షణ కార్యం ఆయన సమాప్తము చేశాడని బైబిల్ సెలవిస్తుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే రోమా పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడని రాయబడింది. ఇక్కడ మన లేఖనంలో చూస్తే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క విధులన్నిట్లలో ఏ ఒక్కటి జరిగించకపోయినా వాడు శాపగ్రస్తుడని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన పాపము లేనటువంటి పరిశుద్ధుడు, ఆ తర్వాత ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రవక్తల ప్రవచనములు, ధర్మశాస్త్రములు నేను నిరర్ధకము చేయడానికి, లేదంటే నేను వాటిని కొట్టివేయటానికి రాలేదు, కానీ నెరవేర్చడానికే వచ్చానన్నాడు యేసయ్య. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ విధులన్నిటినీ కూడా యేసయ్య జరిగించినట్టుగా మనము లేఖనంలో చూస్తున్నాం. ఆయన వాటన్నిటిని జరిగించి అడ్డము లేకుండా ఆయన శరీరం మందు ఆ ధర్మశాస్త్రంని దేవుడు కొట్టివేశాడని బైబిల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వేరొకరిని మనము చేరుకొని నిమిత్తమై ధర్మశాస్త్రము ఎప్పుడైతే భర్త ఇంకా నిలిచి ఉంటాడో, భార్య ఎంత మాత్రం కూడా ఇంకొకరి వివాహము చేసుకోవడానికి ఎంత మాత్రము కూడా ఆమెకి వీలు లేదు, అది చట్టరీత్యా నేరము. కాబట్టి అక్కడ మొదటి భర్త చనిపోయినాడు, ఇప్పుడు యేసుక్రీస్తును వేరొకరిని చేరుకున్నట్లుగా దేవాది దేవుడు మనకి గొప్ప కార్యాన్ని ఆయన జరిగించంటే మనము యేసుని చేరుకోగలము. యేసు యొక్క రక్తంలో మనం కడగబట్టు ద్వారా తండ్రిని సమీపించేటువంటి గొప్ప భాగ్యమును, ధైర్యమును యేసుక్రీస్తు ప్రభు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది యేసుక్రీస్తు శరీరమందు కొట్టివేయబడినటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవరు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. అయితే ఆ క్రియల మూలంగా తీర్చబడినట్లయితే ఆ క్రియల్ని బట్టి వారికి అతిశయము కలుగుతుంది. కానీ అందుకే ప్రభువైన దేవుడు అన్నాడు, ఇది దేవుని యొక్క వరము, ఎవ్వరు ఏ శరీరం కూడా అతిశయపడటానికి వీలు లేదన్నాడు. కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే పాపికి రక్షణ కలిగింది. కాబట్టి ఈ కృప ఏం చేసిందంటే ఈ రక్షణ కార్యం అంతటిని కూడా ఆయన సిలువలో సమాప్తము చేశాడు గనక ఆ కృపని మనము పొందుకున్నట్లయితే మన నిత్య జీవమును అనుభవించగలుగుతాము అనేటువంటి సత్యాన్ని కూడా గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన విధులను ఆచరిస్తూ ఉండడానికి ఎంత మాత్రము కూడా వీలు లేదనే సత్యాన్ని కూడా నువ్వు గ్రహించాలి. కాబట్టి ధర్మశాస్త్రము యేసుక్రీస్తు యొక్క శరీరమందు కొట్టివేయబడింది. కాబట్టి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే కేవలం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే మనకి నీతి కలుగుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. మన యొక్క నీతి అయితే మురికి గుడ్డతో సమానము. కాబట్టి ఆ యొక్క నీతి ద్వారా మనం ఎంత మాత్రం కూడా నీతిమంతుడైనటువంటి యేసుని మనము చేరుకోలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పాపమై ఉన్నాడు, దేవుని నీతి మనకి ఆరోపించబడిన ఈ నీతిని బట్టి మనం నీతిమంతులముగా తీర్చబడి మనము యేసు నొద్దకు మనము చేర్చబడతాము అనేటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. ఆ తర్వాత ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకుంటే ఆయన ఒక్క బలిని అర్పించాడు. ఇక్కడ లేఖనం చూస్తే ధర్మశాస్త్రములో అనేకమైనటువంటి బలులు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క యాజకుడు తనది కాని రక్తము తీసుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి వాడు. అయితే ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఎన్నోసార్లు ఎన్నో బలులు వాళ్ళు అర్పించేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అన్ని బలులు అర్పించాల్సినటువంటి అవసరం లేకుండా యేసుక్రీస్తు ప్రభువే తానే మన కొరకు దేవుని గొర్రె పిల్లగా ఆయన బలిగా అర్పించబడ్డాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి ఇంకా ఏదో గొర్రె పిల్లను, ఇంకేదో మేకను, ఇంకేదో కోడిను నీవు నీ పాప ప్రాయశ్చిత్తము జరగటానికి నీ సొంత ప్రయత్నము చేసి నువ్వు ఎంత మాత్రం కూడా ఆ రక్తము ద్వారా నువ్వు విమోచించబడలేవని, ఆ యొక్క పశువుల రక్తము ద్వారా ఎంత మాత్రము కూడా నీకు పాప క్షమాపణ కలగదనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే లేఖనమే సెలవిస్తుంది, మేకల యొక్క, కోడిల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి దైవ మానవుడు నీ యొక్క పుణ్యకార్యము జరిగించటానికి ఆయన తన రక్తం అంతటిని కూడా ఆయన మన కొరకు ధారపోసినాడనే సత్యాన్ని నీవు గ్రహించి ఇంకా ఏదో బలిని అర్పించక ధర్మశాస్త్ర సంబంధమైన బలులన్నిటినీ కూడా ఆయన సమాప్తము చేసి సిలువలో యేసే మన కొరకు బలైపోయినాడు గనుక పాత నిబంధన బలులన్నీ కూడా ఆయన సమాప్తము చేశాడు. ఇంకా మనం బలులు అర్పించాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటి సత్యము కూడా సిలువను చూసినప్పుడు ఈ సమాప్తమైనటువంటి యొక్క మాట విన్నటువంటి నీవు గ్రహించాలి. నీ యొక్క జీవితంలో దేవాది దేవుడు పాపాన్ని ఆయన సమాప్తము చేశాడు. నీ యొక్క జీవితంలో ఆయన ఈ యొక్క శాపమును, రోగమును, ఆ తర్వాత ఈ మరణమును, వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు సమాధి చేశాడు. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆయన సమాప్తము చేశాడు. కాబట్టి
కాబట్టి ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఏదైతే తిరిగి జన్మించుట ద్వారా ఏదైతే మనకి అనుగ్రహించాడో వాటి ఎడల మనము కృతజ్ఞత కలిగినటువంటి వారమై వాటిని గ్రహించి మనము ముందుకి సాగాలి. కానీ ఇంకా మనము ఆదాము యొక్క స్థితిలో కానీ ఆ మొదటి ఆదాము యొక్క స్వభావంలో కానీ ఉండకున్నట్లుగా ఆ కార్యం అంతటిని కూడా ప్రభు శిలువలో సమాప్తము చేశాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. మనము నూతన సృష్టిగా దేవుని మహిమపరచడానికి దేవుడు మనకి గొప్ప అవకాశము ఆయన అనుగ్రహించాడు. వీటన్నిటినీ సమాప్తము చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. శిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి 7వ మాట మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23:46 మనం చూసుకున్నట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు చివరి మాటగా అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకొంచున్నది. ఏంటంటే వర్డ్ ఆఫ్ ట్రయంఫ్ అని చెప్పి పిలువబడుతుంది. అంటే దేవాది దేవుడు ఇక్కడ వేస్తున్నటువంటి ఈ బిగ్గరమైనటువంటి కేక ఏంటిది అంటే ఆయన ఓడిపోయినటువంటి కేక కాదు, కానీ ఆయన వాలంటరీగా అంటే ఆయన తన ఇష్టము చొప్పున ఆయన యొక్క ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగించినట్టుగా 1 పేతురు 4:19 మనం చూసుకుంటే దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని ఇక్కడ లేఖనం మనకి సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరమందు ఆయన శ్రమ పడ్డాడు. తండ్రి చిత్త ప్రకారముగా ఈ బాధని ఆయన అనుభవించాడు. యెషయా గ్రంథంలో మనము 53 చూసినట్లయితే ఆయన బాధించబడిన వానిగా అని లేఖనంలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన క్రియల్ని బట్టి ఆయన బాధించబడలేదు, కానీ మన యొక్క శిక్షని ఆయన శరీరమందు అనుభవించడం ద్వారా ఆ యొక్క శ్రమ పడుతున్నటువంటి ఆ యేసు బాధించబడుతున్నటువంటి వానిగా మనము సిలువలో చూస్తున్నాము. అయితే ఆయన సత్ప్రవర్తన కలిగినటువంటి వాడే నమ్మకమైన సృష్టికర్తకు ఆయన తన ఆత్మని అప్పగించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వలె మనము కూడా దేవుని చిత్త ప్రకారముగా మనము శ్రమ పడుతున్నట్లయితే, దేవుని చిత్త ప్రకారముగా మనం బాధని అనుభవిస్తున్నట్లయితే, కీడు చేసి బాధ అనుభవించడం కాదు, కానీ మేలు చేయటం ద్వారా దేవుని యొక్క చిత్తములో ఉండి ఆ చిత్తమును జరిగించుట ద్వారా ఒకవేళ మనం ఆ బాధ అనుభవిస్తున్నట్లయితే మనం ఏం చేయాలి అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వారే, అంటే వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన నుండి తప్పిపోకుండా సత్ప్రవర్తన కలిగినటువంటి వారే నమ్మకమైన సృష్టికర్తకు, న్యాయము జరిగించేటువంటి సృష్టికర్తకు మన జీవితాన్ని మనం అప్పగించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన దూషించబడి బదులు దూషించకుండా ఆయన న్యాయవంతుడైన నమ్మకమైనటువంటి దేవాది దేవునికి ఆయన తనను తాను అప్పగించుకున్నట్టుగా మనకి లేఖనంలో కనబడుతుంది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆ యొక్క ఆత్మని నీ చేతికి నేను అప్పగించి ఉన్నాను అని చెప్పి ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము మన జీవితాన్ని దేవాది దేవునికి మనము అప్పగించుకోవాలి. తండ్రి యొక్క చిత్తము మన జీవితంలో జరిగించాలని లేఖనము మనకి సెలవిస్తున్నటువంటి మాటని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత దేవాది దేవుడు సిలువలో ఆయన గొప్ప కార్యము జరిగించాడు. ఏంటిదంటే మనకి కనబడుతుంది కొలస్సీ పత్రిక 2:13-15 మనం చూసుకున్నట్లయితే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే ఇది గొప్ప విజయముతో కూడినటువంటి కేక అని మనము చెప్పచ్చు. ఇక్కడ యేసయ్య ఏం చేశాడు అంటే మన మీద రుణముగా మనకి విరోధముగా ఉండినటువంటి ఆ పత్రాన్ని మేకులతో దేవుడు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేవ్రాత, అంటే మనకి విరోధముగా మన మీద రుణముగా రాయబడినటువంటి ఆ చేవ్రాతని ఆయన కొట్టివేశాడు. దానిని అడ్డము లేకుండా ఆయన తీసివేశాడు. కాబట్టి ఇప్పుడు యేసు కార్చిన రక్తమును బట్టి క్షమించబడినటువంటి మనల్ని ఇంకా దేవాది దేవుడు అపరాధులుగా చూడడు, కానీ మనల్ని ఆయన నీతిమంతులుగా చూస్తాడనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఆ తర్వాత యేసుక్రీస్తుతో పాటు మనల్ని ఆయన జీవింపచేశాడు. ఆ తర్వాత ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. వాక్యం వింటున్న ప్రియులారా, సిలువలో గొప్ప జయము, ఆ పాపములను తీసివేశాడు. అపవాది క్రియల్ని లయపరచుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని రాయబడినటువంటి ఆ ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభు అపవాది క్రియలన్నిటినీ కూడా నాశనము చేశాడు. ఏ విధంగా అంటే సాతాను ఏ ఆయుధములను వాడి ఈ యొక్క మొదటి ఆదాముని పాపములో బంధించాడో, పాపమునకు
లోను చేశాడో ఈ యొక్క ఆదాముకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అధికారాన్ని అతని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక్కడ సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా తిరిగి దేవుడు వాటన్నిటిని కూడా ఆయన మనకు అనుగ్రహించంటే సాతాను ఏదైతే ఆదాము దగ్గర నుంచి ఏదైతే దొంగలించున్నాడో తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఆ పోగొట్టుకున్నదంతా కూడా మనకి అనుగ్రహించాడు. ఏ విధంగా అంటే సాతాన్ని ఆయన నిరాయుధులుగా చేశాడు. ప్రధానుల్ని అక్కడ అధికారులందరినీ కూడా ఆయన నిరాయుధులుగా చేశాడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి జయిస్తాడో ఆ జయించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఓడిపోయినటువంటి వారిని బంధించి అక్కడ ప్రజలందరి ఎదుట ఏ విధమైనటువంటి జయమును ఆయన పొందాడు అనేది వాళ్ళని అక్కడ ఊరేగించుట ద్వారా అక్కడ చూపిస్తారు. ఏంటిదంటే వీళ్ళందరూ కూడా ఓడిపోయినటువంటి వారే అని చెప్పి వాళ్ళందరినీ కూడా అట్లా వేడుకగా అగుపరుస్తాడంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో చేసినది అదే కార్యము. ఈ యొక్క సాతాను వాడి అనుచరులు వాడి యొక్క క్రియలన్నిటిని కూడా నరకపు శక్తులన్నిటిని కూడా దేవాది దేవుడు ఏం చేశాడంటే వాడి క్రియలన్నీ కూడా లయపరిచాడు. వాడిని నిరాయుధుడుగా చేశాడంటే ఆయుధము లేనివానిగా దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు నీవు ఆ యొక్క సత్యాన్ని గ్రహించాలి. ఇది గొప్ప విజయపు కేక అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన తెచ్చి బాహాటముగా వేడుకకు దేవుడు కనపరిచాడంటే సాతాను ఓడిపోయిన వాడు సిలువలో దేవుడు చూపించిన విషయం ఏంటిది అంటే దేవుడు ఇచ్చిన జయం ఏంటిదంటే సాతాన్ని ఆయన ఓడించాడు అని బైబిల్లో మనం స్పష్టంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి వాడు ఓడిపోయిన వాడు నిరాయుధునిగా చేయబడినటువంటి వాడు దేవాది దేవుడు మనకి ఇచ్చాడు ఆయుధము. దేవాది దేవుడు సమస్తాన్ని అధికారాన్ని మనకు అనుగ్రహించాడటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, ఇది ఒక గొప్ప జయపు కేక. యేసుక్రీస్తు ప్రభు తనకై తాను ఏ విధంగా పాపుల నిమిత్తం మరణించడానికి ఇష్టపడ్డాడో ఆయన చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నేను చనిపోవడానికి ఆ తర్వాత నేను తిరిగి లేవటానికి కూడా నాకు అధికారం ఇవ్వబడిందని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇష్టంగానే పాపల కొరకు మరణించడం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన వాలంటరీగా ఇష్టముగా ఆయన తండ్రికి ఆయన ఆత్మని అప్పగించుకున్నట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నువ్వు ఈ వాక్యం విన్నటువంటి నీవు నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నీ రక్షణ నిమిత్తము ఏ విషయంలో ఆయన సమాప్తము చేశాడో వాటన్నిటిని కూడా నువ్వు గ్రహించాలి. ఇంకా పాప శాప రోగ దారిద్ర మరణములకు నీ మీద ఎంత మాత్రము కూడా ఇంకా అధికారము లేదని యేసు రక్తమును బట్టి వీటన్నిటిలో కూడా మనము జయము పొందినటువంటి వారమని వీటన్నిటి నుంచి కూడా దేవాది దేవుడు మనల్ని విడిపించి నూతన సృష్టిగా మనల్ని చేశాడని ఆయన రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేశాడని. కాబట్టి ఆ కృప పొందినటువంటి మనము నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మని అప్పగించుకొని దేవుని యొక్క చిత్తములో మనము కొనసాగాలి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ 7 మాటల్లో ప్రభు అయినటువంటి దేవుడు దేవుని ఎడల మనుషుల ఎడల మనం ఏమి చెయ్యాలి అని ఆయన నియమించాడో మనం ఆ పనిని చేయాలి. యెహోవా దేవుడు ఏ విధంగా ఆయన 7 దినములు కూడా ఆ సృష్టి నియమం అంతటిని కూడా సృష్టిని అంతటిని కూడా ఆయన చేశాడు. మానవుడు కూడా తన స్వరూపములో ఆయన పోలిక చొప్పున నిర్మించాడు. ఆ తర్వాత 7 దినములు కూడా ఆయన కార్యం అంతటిని ఆ పనంతటిని కూడా సంపూర్తి చేసి 7వ దినమున ఆయన విశ్రమించినట్టుగా యేసుక్రీస్తు ప్రభు కూడా మానవాళి నిమిత్తం ఆయన చేసినటువంటి కార్యం అంతటిని కూడా ఆయన సమాప్తము చేశాడు. ఆ తర్వాత ఆయన చివరి మాటగా చెప్తున్నాడు, తండ్రి నా ఆత్మను నేను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన తన ప్రాణం విడిచినట్టుగా ఆయన తన యొక్క చివరి శ్వాస విడిచినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. వాక్యం వింటున్న పిల్లలు కాబట్టి 7 మాటలు నీ హృదయంలో నీవు భద్రము చేసుకొని దేవుడు ఏం చెప్పాడు ఏం చేయమంటున్నాడు దాని ప్రకారం జీవించినట్లయితే నిశ్చయముగా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ఆయన నీ పట్ల కలిగినటువంటి ప్రణాళిక నీ ద్వారా నెరవేర్చుకుంటాడు. దేవాదేవుడి వాక్యము దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తల్లి వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ దినము నా ప్రియ తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభా. రజా దేవశిల్వలో నువ్వు ఇచ్చినటువంటి గొప్ప జయమును బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రేమగల తండ్రి నీ యొక్క బిడ్డలు నా తండ్రి రజా నీ ప్రేమను బట్టి నాయన అత్యధికమైన విజయములు నాయన ప్రభా అయ్యా పొందుచున్నామని ప్రభా లేఖనంలో రాయబడిండగా నా ప్రియ తండ్రి యేసుక్రీస్తు నామం పేట ఎంతమంది జీవితాల్లో అయ్యా అపజయాలు అనుభవిస్తున్నారో ఎంతమంది నా ప్రభా సమాప్తము చేసినటువంటి నాయన నీ కార్యములు తండ్రి ప్రభా గ్రహించక నా ప్రభా అయ్యా మా ఎడలను ఏమి చేస్తున్నావు తండ్రి అయ్యా దానంతటి విషయంలో గ్రహింపును ఇస్తున్నాములు విడుదల చేస్తున్నాను. గ్రహింపు లేకుండా అయ్యా పాపములు బంధించినైనా దేవానికి స్తోత్రం నీతిమంతులుగా తీర్చబడ్డమనే సత్యాన్ని అయ్యా మరిపించిన ప్రభా పాపములు జీవింపచేస్తున్న అంధకార ప్రభావంలన్నీ కూడా యేసు నామములో పడగొడుతున్నాను ప్రభా. నీ బలమైన హస్తములు చాపండి నాయన. విశ్వాసముతో నా ప్రియ తండ్రి ముందుకు సాగడానికి నా ప్రియ తండ్రి ప్రతి ఒక్క జీవితాన్ని బలపరచండి. నూతన అభిషేకముతో నేను కుమరి వేడుకొచ్చున్నాను ప్రభా. సత్ప్రవర్తన నుంచి తొలగిపోకుండా నమ్మకమైన సృష్టికర్తగా ఆత్మను అప్పగించుకొని ప్రభా నీ పనిలో ముందుకు సాగడానికి నైనా వారి వ్యాజ్యములను వారు తీర్చుకొనక నా ప్రభా న్యాయవంతుడైన నీకు అప్పగించుకోవడానికి ప్రతి ఒక్క గ్రహింపు దయచేయండి. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. మా రోగంలో తీసుకొని ఉండగా ప్రభా
ప్రభా, యేసు నామములో ప్రభా, యెహోవా రాఫా యొక్క ప్రభావమునైనా ప్రతి అనారోగ్యంతో ఉన్న దేహంలో ప్రవహించి ఇప్పుడే యేసు నామముల వరకు విడుదల కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తున్నాను నాయన. ముయ్యబడిన గర్భాలు యేసు నామములో తెరవబడును గాక ప్రభా. అయ్యా వారి జీవితంలో గొప్ప జయములతో మీరు నింపినైనా మీ సాక్షులుగా వాడుకోమని యేసు నామం పెట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. నీ అపారమైన ప్రేమ అను మా పాటల సిడి కావలసిన వారు సంప్రదించవలసిన మా చిరునామా షాలెం చర్చ్ 27-64/9 ఆదర్శ్ నగర్, నేరేడ్ మెట్, సికింద్రాబాద్ 5,56,000.